మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు అయితే ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి మొట్టమొదటిసారిగా నల్గొండ జిల్లాలో ఆర్జాల బావి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే ప్రారంభించడం జరిగింది. మరి దీనికి సంబంధించి పిఎస్సిహెచ్ చైర్మన్ ఆలకుట్ల నాగరత్నరాజు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, మరి ఇక్కడ మనకి రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఎటువంటి భద్రత ఏర్పాట్లు తీసుకున్నారు? ఇక్కడ రాష్ట్రంలోనే మన సెంటరు ఆనవాయితీగా ఫస్ట్ మొదలు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇది రాష్ట్రంలో కూడా అత్యధికంగా ధాన్యం కొనుగోలు సెంటర్. ఇది మనం ప్రతి సీజన్లో వానకాలం 80,000, ఎండాకాలము 1,10,000 క్వింటాలు ఇక్కడ మనం ధాన్యం సేకరణ చేస్తాం. ఇక్కడ రైతులకు విశ్రాంతి కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నాం. 25 ఫీట్ల నుంచి 50 ఫీట్ల పొడుగుతోటి మన ఒక షెడ్ వేసి, మన పట్టాలతో షెడ్ వేసి ఎండకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ షెడ్డుతో పాటు మనం ఇక్కడ మా సిబ్బందికి కూడా ఇంకో షెడ్ వేసినాం. అదేవిధంగా వీళ్ళకి వాటరు కూల్ క్యాన్లతో సహా కూడా మీ ఎండాకాలం కాబట్టి ఇబ్బంది ఉంటుందని చెప్పి కూల్ క్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ సెంటర్లో 100 మంది హమాలీలు పనిచేస్తారు. రోజు 12 నుంచి 15 లారీల్లో ధాన్యం దిగుమతి అవుతుంది రైస్ మిల్లులకు. ఇంకో విషయం మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మంత్రి గారు ఇక్కడ 45 కుప్పలు వచ్చిన తర్వాత రైతులకు ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో ఎమ్మటే అసెంబ్లీ ఉంటే కూడా రైతులకు సేవ చేయాలనే ఉద్దేశంతో మన ఈ ప్రభుత్వం కూడా మీరు గమనిస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దక్కింది. అదేవిధంగా రైతు భరోసా కూడా వేయడం కూడా జరిగింది. ఇంకో విషయం చెప్పాలంటే, మనకు మన జిల్లా సంబంధించి సొరంగ మార్గం కూడా గ్రీన్ ఛానల్ కింద మన మంత్రి గారు నిధులు ఇప్పించి కూడా పనులు మొదలుపెట్టడం తెలిసిన విషయమే. మన మంత్రి గారు పోయిన వానాకాలం సీజన్లో దసరా 2 రోజుల ముందు కూడా నిత్యం ఫోన్ చేసి ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పి తెలుసుకొని రోజుకి ఇక్కడ 12 లారీలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. 12 లారీల ధాన్యాన్ని కూడా వాళ్ళ దిగుమతి చేస్తుంది కూడా మిల్లర్లతో మాట్లాడి ఏ రోజు ఆ ధాన్యాన్ని ఆ రోజు చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, మన పిఎస్సి సెంటర్ ద్వారా ఇక్కడ మన రైతులకు సంబంధించిన సెంటర్ ఇది. ఎందుకంటే దీంట్లో 7,800 మంది సభ్యులు ఉన్నారు. ఈ సభ్యులు కూడా మనం 4 కోట్ల గోల్డ్ లోన్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది రైతులకు. ఎందుకంటే మనకు వచ్చిన నిధులు అంటే ధాన్యం కొనుగోలు ద్వారా కానీ ఇంకో బిజినెస్ కానీ వచ్చిన డబ్బులని ఈరోజు ఈ పిఎస్సి సెంటరు 4 కోట్ల లాభాలలో ఉంది. మనం 11 కోట్ల క్రాప్ లోన్లు ఇవ్వడం కూడా జరిగింది. మన సెంటరు అత్యధికంగా నల్లగొండ జిల్లాలనే అత్యధికంగా లాభాల్లోకి వచ్చిన మన కేంద్రం ఇది. ఇంకోటి ఏంటంటే, మనం ఇక్కడ టౌన్ హెడ్ క్వార్టర్లో కాబట్టి ఇంకా ఈ మన 13 FAO కింద సెలెక్ట్ అయిన దాంట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో కూడా మన సొసైటీ ఉంది. మనకు వాళ్ళు 30 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ కింద గ్రాంట్ ఇస్తారు. 20 లక్షల రూపాయలు కూడా సబ్సిడీ లోన్లో కూడా మనకు అవకాశం ఉంది. ఒకటిసారి ఇక్కడ మనకి వర్షాలు అనేవి అకాలంగా వస్తూ ఉంటాయి, ఎప్పుడు చెప్పి వస్తాయనేది తెలియదు. రైతులకు ఈ కళ్ళాల్లో ఉన్నటువంటి ఒడ్లు తడవకుండా మీరు ఏమైనా చర్యలు పట్టాలు లాంటివి ఏమైనా చర్యలు తీసుకుంటారా? టార్పాలిన్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ చూస్తున్నాం గతంలో అంటే మనం దగ్గర ఇక్కడ ఒక 5-6 ఏళ్ళ ఒక 8 ఏళ్ళ నుంచి ఈ సెంటర్లు పెడుతున్నాం. ఏ ఒక్క రోజు కూడా, ఎందుకంటే వర్షం వస్తే మన వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ చూస్తారు. ఏ ఒక్క రైతు కూడా ధాన్యం కొట్టుకపోయిన దాఖలాలు లేవు, తడిచిన దాఖలాలు లేవు. ఎలాంటి ఎందుకంటే సాయంత్రం కాగానే 5 గంటల తర్వాత వాళ్ళు రైతులు వెళ్ళిపోతేప్పుడు మేము కూడా ఇక్కడ మా సిబ్బంది సూచనలు చేస్తారు. ఇక్కడ నైట్ కూడా ఒక వాచ్మెన్ కూడా మేము పెడతాం. ఎవరన్నా పొరపాట్ల కూడా తడిచి ఆలోచన ఉండి పట్టాలు ఏమైనా లేచిపోయింటూ కూడా మా వాచ్మెన్ కూడా దాన్ని బేస్ సరి చేస్తారు. కాబట్టి మీరు గత 8 సంవత్సరాలు కూడా మీరు చూస్తారు, మీరు లోకల్లో అందరూ. ఇంకా ఇక్కడ ఎక్కడైనా కానీ మీరు చేసిన పర్యవేక్షణలో కూడా మాకు ఇక్కడ ధాన్యం దర్శన దాఖలాలు లేవు. ఇంకోటిసారి ఇప్పుడు అన్నదాన కార్యక్రమం రైతులు ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆకలికి మరి బాక్సులలో కూడా అన్నం అంతా ఖరాబ్ అవుతుందని చెప్పేసి అన్నదాన కార్యక్రమం చేద్దామంటున్నారు. ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు? మంత్రి గారు ఈరోజు ఆదేశాలు చేయడం జరిగింది. సార్ చెప్పినది కూడా తూచి తప్పకుండా చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మన సీజన్ స్టార్ట్ అయ్యేసరికి ఇంకో 15 రోజులు పడుతుంది. ఎందుకంటే ముందు పంట వేసిన రైతులు వస్తున్నారు. ఇప్పుడు ఎండాకాలం కూడా ఆ విధంగా ఉంటుంది కాబట్టి, ఇది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఒక రోజుకు ఒక 300 నుంచి 400 మంది రైతులకు కూడా ఒక బాగా ఎండ మొత్తం నిత్యం 15 రోజులు పెట్టాలంటే మనకి ఇక్కడ ఏమైందంటే 600 మంది ఉంటారు. 1200 మంది రైతులు ఇక్కడ ధాన్యం పోస్తారు. మళ్ళీ 100 మంది హమాలీలు ఉంటారు. ఈ సీజన్ బాగా ఎండలు సార్ చెప్పిన తూచే తప్పకుండా అది కూడా మేము, ఎందుకంటే బాగా రైతులు ఫ్లోడింగ్ ఉన్నప్పుడు మేము ఏర్పాటు చేస్తాం కూడా చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మనకి ధాన్యం అయితే తూచే తప్పకుండా ఒక్క గింజ కూడా వేస్ట్ కాకుండా అన్నీ కూడా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే కొనుగోలు చేస్తున్నామో ఈ కేంద్రం అనేది మొట్టమొదటిసారిగా ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి మంత్రి గారి ఆదేశాల మేరకు రైతులకు ప్రతి ఒక్క గింజ కూడా కొంటాము. అదేవిధంగా సకాలంలో డబ్బులు కూడా అకౌంట్లో వేసే విధంగా చర్యలు తీసుకుంటాము. రైతుల యొక్క ధాన్యం తడవకుండా
ఈ యొక్క పట్టాలు అనేటువంటివి కూడా ఇస్తామని చెప్పేసి మన పిఎస్సిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్న గారు చెప్తున్నారు. 2K మీడియా వీడియో జర్నలిస్ట్ క్రాంతితో సైదులు, నల్గొండ.